ప్రపంచ ఫుట్బాల్లో ఒక శకం ముగిసింది. కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ కప్ ప్రయాణానికి తెరపడింది. డల్లాస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ 1-0 తేడాతో ఓడిపోవడంతో రొనాల్డో ప్రపంచ కప్ కల కూడా ముగిసిపోయింది. చివరి విజిల్ వినిపించగానే మైదానంలోనే భావోద్వేగానికి లోనైన రొనాల్డో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కదిలిస్తున్నాయి. ఎన్నో రికార్డులు, ఎన్నో విజయాలు సాధించిన లెజెండ్కు ప్రపంచ కప్ మాత్రం అందని కలగానే మిగిలిపోయింది. ఫుట్బాల్ అంటే రొనాల్డో, రొనాల్డో అంటే ఫుట్బాల్ అనే స్థాయికి ఎదిగిన మహా ఆటగాడి ప్రపంచ కప్ కథకు ముగింపు పలికింది. 41 ఏళ్ల వయసులో చివరిసారి ప్రపంచ కప్ బరిలోకి దిగిన రొనాల్డోకు స్పెయిన్ మ్యాచ్ చివరి అధ్యాయంగా మారింది. పోర్చుగల్ నిష్క్రమించడంతో ప్రపంచ కప్ వేదికపై ఇకపై రొనాల్డో కనిపించడు. మ్యాచ్ అనంతరం అతడు కన్నీరు పెట్టుకోవటం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఒక దిగ్గజ ప్రయాణం ముగిసినా అతను సృష్టించిన చరిత్ర మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అభిమానుల కళ్లల్లో నీళ్లు కనిపించాయి. మైదానంలో ఒక లెజెండ్ తల వంచి కన్నీరు పెట్టుకున్నాడు. అదే క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ కప్కు వీడ్కోలు పలికిన క్షణం. స్పెయిన్ పై 1-0 ఓటమితో పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా రొనాల్డో ప్రపంచ కప్ కెరీర్ కు కూడా తెరపడింది. ట్రోఫీ దక్కకపోయినా తన కష్టంతో, క్రమశిక్షణతో, అసాధారణ ప్రతిభతో ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన లెజెండ్గా రొనాల్డో పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.